ఇప్పటి నుంచి లేవట్లేదు, నాకు భయం వేస్తుంది. మళ్ళీ వీడికి మీరు చెప్తే ఈ అమ్మాయి ఉందని చెప్తే వస్తారా మీరు? ఎవరు ఏడికెళ్ళి తీసుకొచ్చినావు? వేరే ప్లేస్ దగ్గర చూస్తే వాళ్ళ అన్నలు అంతా చూస్తారని చెప్పి ఇక్కడ ఖాళీగా ఉందని చెప్పి తీసుకొచ్చా. కూర్చోను ఆరాను. ఏయ్ హలో బాబా, కాలరాయి ఎందుకు పడిపోయింది? ఆమె పడిపోయింది అప్పటి నుంచి. ఎట్లా పరిచయం? ఎవరు లేపడం కాదు కాదు, ఎట్లా పరిచయం? ఇంత ఎందుకు పట్టుకొచ్చినావు? నాకు 2 years నుంచి తెలుసు. ఆమె అప్పటి నుంచి నేను లవ్ చేస్తున్నా. ఆమె నాకు చేయట్లేదు, వేరే వాడితో తిరుగుతుంది. అందుకే పేక బిస్కెట్ చంపేసా దీనికి. ఎందుకు పిచ్చో ఆరాను? పిచ్చో ఏం చేస్తున్నావు రాను? లేకపోతే నన్ను లవ్ చేయకుండా వేరే వాళ్ళు లవ్ చేస్తుంది. ఎక్కడ పోతారు ఇప్పుడు నాతో? మీరు అది ఉంటారా? ఇప్పుడు నేను ఒక్కనే జైలుకి పోవాలి, మీరు రారు నాతో? మాట్లాడుతున్నావు? మనందరం ఒక టీము. ఏం టెన్షన్ పెడుతున్నారా? నా కెరియర్ ఖరాబ్ అయిపోతుందిరా. అందరం పోతాం, అయిపోయింది అందరి లైఫ్. చెప్పానా? మేము ఎట్లా వచ్చినాం అది చెప్పు అంటున్నా. చెప్తున్నా. మేము 6 కలిసి ఇక్కడ ఒక అమ్మాయిని చంపేస్తాం. నేను చంపేస్తాను ఈసారి అయితే, నేనే చంపేస్తాను. సార్ అయితే నేను ఆల్రెడీ ఇదంతా మజా కాదు, ఏమైనా చెప్పు నిజం. చేసి మళ్ళీ నా మీద వస్తారు మీరు. చేసింది మీరు, మళ్ళీ నన్ను అంటున్నారు. చచ్చిపోయింది, నువ్వేం చూస్తున్నావు? ఇంకా నువ్వేం చంపేసి అందరు చంపేసారు, ఇంకేం చూస్తారు? అందరు కాదుండే, ఇలా 5 చంపేశారు. మేము కాదు చెప్పురా. అదిగో చూసారా కొడుతున్నారు. అరే నువ్వు నాకెందుకు కొడుతున్నా? అయిపోయింది ఇంకా పా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, లాస్ట్ వీడియోలో నా మీద చిన్న ప్రాంక్ చేయాలని చెప్పి ఐడియా వచ్చింది చూడు వాళ్ళకి. ఆ ఐడియాకే ఇప్పుడు దాకా చేసిన ప్రాంక్ అంటే నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చేయొచ్చు, రోజు కొంచెం పెంచవచ్చు. ఎందుకంటే వాళ్ళు సరిపోవట్లేదు నా మీద వీడియో చేయాలనుకున్నాను కదా. ఇప్పుడు చూడు, దానికోసం నాకు ఒక అమ్మాయి కావాలి. ఇగో అమ్మాయితో తీసుకొచ్చా. ఈ అమ్మాయితో ఏం చేస్తానో మీరు అక్కడ చూడండి వీడియో. డైరెక్ట్ అక్కడ పోవచ్చు స్పాట్కి. సో వాళ్ళైతే వస్తున్నారు. ఏమైందంటే మీరు నా మీద ప్రాంక్ చేయలేకపోతున్నారు, అవునా కదా? అందుకే ఇదంతా ఎందుకని చెప్పి మనం క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకు చేసేది అయితే చేస్తాం, మాకు ఏం చేయాలో అది చేస్తాం. టైం వచ్చినప్పుడు అంతే. Now you need not feel shy. మీరు ఇక్కడికి ఎందుకు పిలిచారంటే, మీరు నా మీద చేయలేరు, ఎందుకులే లైట్ తీసుకోండి, మీరు వేరే వేరే వీడియోలు చేసుకోండి చెప్పి అన్న చేయలేడంటారు. నువ్వు అన్న చేయలేడా? పెద్ద మాట అన్నాడు సరాడు. ఎందుకు చేయలేరురా? ఇప్పుడు ఇగో నువ్వు ఫోన్ చేసినప్పుడు మేము వస్తున్నాం, ఏదో మేము వస్తున్నాం. నువ్వు ఆడ ఒకడు పోయి ఒకటి చేస్తున్నావు. నువ్వు పెడుతున్నావు. మేము పెట్టాలంటే 2 నిమిషాలు పని. గుడ్లు కామన్ అయిపోయింది మనకి. వెరైటీగా ఆడోళ్ళకు సరే ఆగు, నేను భయపడుతున్నాను కానీ చేయలేడు అయిపోతుంది. ఆగు, నేను ఎందుకు పిలిచిన చెప్పిన కానీ చెప్తే మీరు మేము ఏమనుకోకూడదు. మళ్ళీ చెప్పు ఏముంటది నువ్వు చెప్పనికే. ఏమైందిరా మళ్ళీ మీరు నన్ను ఎందుకు పిలిచారని చెప్పి అనకూడదు. చెప్పు ఏంది ఇప్పుడు ఎందుకంటే మీరు హెల్ప్ హెల్ప్ చేస్తారని చెప్పి పిలిచాను. లేదా ప్రామిస్ ఏం చెప్పు. చెప్తా. నేను ఖాళీగా ఉన్న అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చాను.
అమ్మాయిని తీసుకొచ్చా కానీ అక్కడ అంత సీన్ లేదు నువ్వు చెప్పేది నేను ముందు చెప్పు అమ్మాయిని తీసుకొచ్చా ఎలాగ వెళ్ళి ఇలా వచ్చేలోకి ఎందుకో కళ్ళు తిరిగి కొడుతున్నాను. ఏడుంది ఏది చూపిస్తాను నమ్మరుగా మీరు అప్పటి నుంచి లేవట్లేదు నాకు భయం వేస్తుంది. మళ్ళీ వీడికి మీరు చెప్తే ఈ అమ్మాయి ఉందని చెప్తే వస్తారా మీరు? ఎవరు ఏడికెళ్ళి తీసుకొచ్చినావు? ఏంటి 10 minutes అవుతుంది లేవట్లేదు. ఏం పేరు? అమ్మా హలో ఏయ్ ఏం చేసినావురా అప్పటి నుంచి నేనేం చేస్తాను, నేను జస్ట్ ఖాళీ ఉంది, ప్లేస్ మంచిగా ఉంది, ఎవరు లేరు, లవర్ స్పాట్ అనుకున్నా. పంచాయతీ పెట్టి తీసుకొచ్చినావు. ఎందుకు తెచ్చినావురా పిచ్చోడా? వేరే ప్లేస్ దగ్గర చూస్తే వాళ్ళ అన్నలు అంతా చూస్తారని చెప్పి ఇక్కడ ఖాళీగా ఉందని చెప్పి తీసుకొచ్చా. పిచ్చోను ఆరాను. ఏయ్ హలో బాబా కాల్రై ఎందుకు పడిపోయిందా ఆమె? పడిపోయింది అప్పటి నుంచి. అరే నువ్వు పిచ్చోను ఆరా ఎందుకు తెచ్చినావు రాను? అరే నువ్వు లేని పనులు పెడతావు. అసలు ఏం చేసినావు ఇంతకి? మరి ఆఫీస్ దగ్గర తీసుకొస్తే అట్లా పడిపోతావు. అసలు ఏం చేసినావు? తీసుకొచ్చినావు ఏం చేసినావు? ఏం చేసినావు? హాస్పిటల్ తీసుకోవాలన్నా అమ్మాయి హాస్పిటల్ కంటే మళ్ళీ ఎవరైనా చూస్తారని చెప్పి నేను అప్పుడు మళ్ళీ ఎవరైనా చూసి పానం పోయేటట్టుంది. ఏయ్ హలో ఏ పాపా ఏయ్ లేదు లేవట్లేదు, నేను అప్పటి నుంచి లేపుతున్నా. అరే నువ్వు ఇంత స్మూత్ గా చెప్తున్నావు ఏంద్రా? నేను ఏం చేయలే. ఏదో వేసిందన్నా ఏం చేయకుండా అరే నువ్వు ఏంద్రా నీకు అర్థమైంది? అరే నేను అర్థమవుతుందా? ఏం చేయలేదంటే ఇది ఇప్పుడు ఏం చేయాలో నా సిచ్యువేషన్ బాగాలేదురా మనీ ఎందుకు ఇట్లా చేస్తున్నావురా? ఆమె బడిపోతే గమని పిలిచి చెప్పాలి, అందరికి చెప్పాలి. అరే ఇంట్లో కన్నా ఫోన్ చేయ కదా మరి. అరే మీరు చెప్తే మీరు తీసుకొచ్చిన ఇంట్లో ఫోన్ వాళ్ళ ఇంట్లో చేస్తే మళ్ళీ మనం అందరం ఉన్నాము. వాళ్ళ ఇంట్లో తెలియకూడదని చెప్పి ఇక్కడ తీసుకొస్తాను. తీసుకొచ్చినావు మరి వీడికి. హలో పాపా అరే ఏంద్రా నేను ఏం చేయలేదు, ఆమె జస్ట్ ఇలా నడుచుకుంటూ పోతున్నా అక్కడ పడిపోయింది. నువ్వు ఏదో నిజం చెప్పు ఫస్ట్. నిజంగా నేనేం చేయలేదు. ఎందుకు పడిపోతావు? ఎందుకు పడిపోతావు? ఇడికి రాగానే అరే మన మొత్తం కేసు అవుతుంది అన్న, ఇది పెద్ద కేసు అవుతుంది. ఏదైనా ప్రాంగినే చేస్తే చెప్పు భయ్. ఇదంతా కెమెరా చూడు, కెమెరా ఉందా? అయితే చేసుకోకనా కెమెరా సీరియస్ చెప్తున్నా. చూడు మొత్తం కెమెరా ఉంది. మీరు ఏం చేస్తున్నావురా మనీ? నువ్వు ఇంత టెన్షన్ పెడుతున్నావు ఎందుకు రా భయ్? ఏం చేయాలో చెప్పురా భయ్. నువ్వు మాకెందుకు పిలిచినావురా? నువ్వు ఏమైనా చేస్తే మేము అది చేస్తున్నాయి కదా. నేను ఏం చేయలేదు, ఆమె కింద ఏం చెయ్యండి ఇప్పుడు ఆమె మాకెందుకు పిలిచినావు? ఎవరికైనా విలువలు ఉంటే హాస్పిటల్ తీసుకోవాలి. ఏ పాపా హాస్పిటల్ తీసుకోరా. ఎంత పరిచయం? ఎవరు లేపడం కాదు, కాదు ఎట్లా పరిచయం ఇంత ఇట్లా ఎందుకు పట్టుకొచ్చినావు? ఆమె నాకు 2 years నుంచి తెలుసు. ఆమె అప్పటి నుంచి నేను లవ్ చేస్తున్నా. ఆమె నాకు చేయట్లేదు, వేరే వాడితో తిరుగుతుంది. అందుకే ఫేక్ బిస్కెట్ చంపేసేది. ఎందుకు పిచ్చో ఆరాను పిచ్చో ఏం చేస్తున్నావు రా నువ్వు? లేకపోతే నన్ను లవ్ చేయకుండా వేరే వాళ్ళు లవ్ చేస్తుంది. నువ్వు ఏంద్రా నువ్వు? ఆయన కొట్టుడు ఫస్ట్ ఏం చేయాలి? కొట్టుడు కాదు, నువ్వు ఆయన కొడితే అది కాదు. ఎక్కడ పోతారు ఇప్పుడు నాతో? మీరు అది ఉండరా? ఇప్పుడు నేను ఒక్కనే జైలుకి పోవాలి, మీరు రారు నాతో? మాట్లాడుతున్నావు? మనందరం ఒక టీము. ఇప్పుడు మా ఇంట్లో ఎవరైనా సరే ఇప్పుడు మొత్తం చెక్ చేస్తే ఎలిమొత్తలు మీరు కూడా పట్టే, మీరు పట్టుకోలేదా? మా ఇంట్లో మనీ నాకు ఒక మాట చెప్పు, ఏంది మాకు ఇరికిద్దాం అనుకుంటున్నావా? ఏందిరా నేను ఒక్కనే వెళ్ళిపోవాలా లోపలికి? అరే నువ్వు ఆమె ఎవరు నాకు తెలియదు, ఏం పరిచయం లేదు అన్నప్పుడు అందరం కలిసి ఉండాలి. పిచ్చోనైనా చెప్తే ఎంటలేదు అప్పుడు 2 years ఇష్టం లేనప్పుడు నువ్వు అది చేయాలి కానీ చంపేస్తావా రా? ఏం చేస్తున్నావు? లేకపోతే ఆమె అప్పటి నుంచి లవ్ చేస్తే నాకు చెప్పకుండా వేరే వాడితో తిరుగుతుందా? మరి తిరిగితే చంపేస్తావారా? చంపడం కాదు, చంపేస్తున్నా అర్థమైతలేదన్నా. ఇప్పుడు మనం అందరం ఇస్తాము.
ఏంద్రా నీకు అర్థమవుతున్నారా? అర్థమవుతున్నారా? అరే చచ్చిపోయింది అంటారా నాయన, మనం ఏం చేస్తాము? చచ్చిపోయిందో లేదో ఊపిరాడతలేదురా, చంపేసినాడు సైకోగాడు. చెప్తే ఇంట్లో అంతే కదా. ఏం టెన్షన్ పెడుతున్నావురా? నా కెరియర్ ఖరాబ్ అయిపోతుందిరా. అందరం పోతాం, అయిపోయింది అందరి లైఫ్. నేను ఒక్కనే పోతే మీకు హ్యాపీయా? చూడు ఎక్కడైనా వీడియో నాకు ఎందుకు ఇక్కడ ఎప్పుడైనా వీడియోకి వచ్చాం మనం. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆగు, వెళ్ళిపోతాలు కూడా ఉన్నాయి. నేను పోలీసులు ఫోన్ చేయాలి. ఇప్పుడు ఆడ ఇస్తారంట పోలీసు అర్థమవుతుందా? అంటే మేము కూడా కర్మ నువ్వు అది చేయాలి కదరా. మేము చంపినామా? అంటే నాతో పాటు మీరు వస్తే అందరం కలిసి ఉండొచ్చు. ఏడ కలిసి ఉంటావు? ఇదేమన్నా గేమ్ ఆడతావా? పోయాడా తీసుకొస్తున్నావు. ఇద్దరు పిల్లలు ఉన్నారు రా, నా జీవితం రా, నా ఇంకా పెళ్లి కూడా కాలేదు కదా. అరే నేను ఇప్పుడు అంటున్నా తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా, 2 years నుంచి చెప్తున్నా. కాకపోతే ఇమ్రాన్ తో చెప్పించు. 100 మంది ఉన్నారు భయ్యా, బయట 100 మంది ఉన్నారు. నేను ఏం చేస్తాను ఒక పని చేయొచ్చు. హాస్పిటల్ తీసుకోపోతే ఇరుకుతాం రా అందరం. కేసు అయితే కన్ఫర్మ్ లేదు కదా. ఇక్కడ పోయి తీసుకొచ్చి నేనే పోలీస్ స్టేషన్ తీసుకోతా. ఇవన్నీ తమాషాలు చేయొద్దు. నేను వెళ్ళిపోతా. వద్దు, మీరు అందరూ వచ్చారు. చేతులు పడ్డాయా మీద? నువ్వు ఇలా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయకుండా ఎవరైనా లొల్లి చేయకండి. ఎవరైనా చూస్తే బాగుండదు. నువ్వు లొల్లి చేస్తే నడవదు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఫస్ట్ వచ్చేసాయి. హాస్పిటల్ తీసుకోవద్దు. ఎవరు మీరే వచ్చారు. పోతారా నాయన? ఏమైందని మరి ఇప్పుడు ఏం చేస్తావు? బయటికి పోతే ఏం చేస్తావు? చెప్పు, ఇప్పుడు ఇది కూడా చెప్పు. ఏం చేద్దాము? అంబులెన్స్ లో తీసుకోవాలి. చిన్న పిల్లలు నిజం చెప్తాం. మనకు వద్దు, అవసరం లేదు. మనం తప్పు చేయలే. మరే మనీ పోలీసులు ఫోన్ చేసి చెప్పేస్తాం. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. మేము పోతున్నాం. నువ్వు ఆడ మీరు పోయినా పర్లేదు. మీరు నేను చెప్తే అందరు కలిసి చేసామని చెప్పి నీకు ఒకటి అర్థమవుతుందా? ఎట్లా పోతావు అన్నా? నువ్వు అంతకే ఉన్నావు. ఆయన అందరి పేర్లు చెప్తాడు. మనం అందరం చేతులు పడ్డాయమ్మ మీద. మనం ఏం చేయలే కదా. ఒకసారి పట్టుకొచ్చినావు నువ్వు. సైకో వేరే చిన్న చిన్న అప్పుడేంది నేను చెప్పాల్సిన పని లేదు. బయటికి న్యూస్ వెళ్ళిందంటే పబ్లిక్ లోకి ఇదే అనుకుంటారు. ఎట్లా పోతావు? నువ్వు చెప్తే 4, 5, 6 members మొత్తం ఒక అమ్మాయిని రేపు చేసి చంపేశారని చెప్పొస్తుంది. నువ్వు ఉంటే ఏం చేస్తావు చెప్పు. అందరి పేరు చెప్తారు. తర్వాత మనం రావాల్సిందే. చెప్పు కదా. మీరు కూడా చేశారని చెప్తారు. ఆవేశపడితే కాదు. మీరు చేయలేదా? నువ్వు చెయ్యి, అదే చెయ్యి. కానీ ఒక్కసారి ఆలోచించు. దాన్ని కొడుతున్నా చచ్చిపోయింది. అరే నువ్వు ఏం చేస్తున్నావు? సైకో గన్లకు అవుతున్నావు. చంపేసినావు ఆల్రెడీ. చచ్చిపోయిందామే. ఇంకా కోపం పోలేదు నాకు దాని మీద. అరే నేను అంటున్నా, నేను మంచిగా ఉండదు. నడు పోలీస్ స్టేషన్. ఇగో శ్యామ్, నేను ఒకటి ఇగో తీసుకొని పోదాం. మనమే తీసుకొని పోదాం. అదే బెటర్ అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే ఎట్లా బెటర్ అనిపిస్తాం. అదే బెటర్. ఇప్పుడు ఇంట్లో నా ఇంట్లో నేనేం చెప్పాలా మళ్ళా? ప్లాన్ చెప్తా. నువ్వు కుల్ల ఏం జరిగింది అవన్నీ చెప్పాలా. మనీ నా కెరియర్, నాకు పిల్లలు ఉన్నా, నాకు భార్య, వాళ్ళు ఇంకోటి నేను అంటే నీకు ఏం లేదు. ఇంతమంది నేను ఇంట్లో చెప్పాను. నువ్వు ఏమేం జరిగింది అన్ని కుల్ల మేము వచ్చినాం, మేము పట్టుకున్నాం. నేను ఇట్లానే ఉంటా. ఇట్లా నాతో పాటు మీరు కూడా చేశారు. అరే
చంపేసా నేను కొట్టి మొత్తం అందరం చేసాం. అందరు కాదు ఎట్లా అవుతుందా మేము ఏం చేసినామన్నా ఫోన్ లో రికార్డింగ్ చేపించేసా ఏమేం చేసిండో అన్ని మొత్తం చెప్పు చెప్పానా మొత్తం చెప్పు నువ్వు కుల్లా చెప్పు. మేము ఎట్లా వచ్చినాం అరే మేము ఎట్లా వచ్చినాం అది చెప్పు అంటున్నా. చెప్తున్నా మేము 6 కలిసి ఇక్కడ ఒక అమ్మాయిని చంపేస్తాం. సరే అన్న నేను చంపేస్తాను ఈసారి అయితే నేనే చంపేస్తాను. నేను ఆల్రెడీ పోలీసులు ఫోన్ చేసి చెప్పేసాను. సార్ అయితే నేను ఆల్రెడీ ఇదంతా మజాక్ కాదు, ఏమైందో చెప్పు నిజం. ఇలా 5 కలిసి అమ్మాయిని చంపేసారు. ఏం కాదు అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు కాదు నేను చెప్తాను నేనే ఫోన్ చేసా. ఇలా 5 సంపుతుంటే నేను అక్కడి నుంచి చూసా. నేను చెప్పేది నేను ముందు నేను ఇలా 5 సంపుతుంటే అక్కడి నుంచి చూసా. వాళ్ళు నన్ను పట్టుకుని అప్పటి నుంచి కొడుతున్నారు. చెప్పదని ఎవరికి నిజంగా సార్ నిజం సార్. ఎవరు నాకు తెలియదు. వాళ్ళ 5 సంపుతుంటే అక్కడ నేను చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నావు. నేను అక్కడికి వచ్చేసుకుని వచ్చా. టాయిలెట్ వేసుకుని అక్కడికి వస్తే ఇలా అందరూ ఏదో చేస్తున్నారని చెప్పి ఏం చేస్తారు ఏంద్రా పిచ్చోనా ఇగో మీ ముందే కొడుతున్నారు సార్. వాడు చంపేసి మా మీద చెప్తున్నాడు. నేను చంపుతా మీకు ఎందుకు ఫోన్ చేస్తా చంపితే. లేదు అట్లా ఏం లేదు. ఫోన్ చేసింది ఎవరు చెప్పండి. ఫోన్ చేసి నేనే మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడినా చెప్పు. అయితే మేము వచ్చినాం. మేము అందరు ఈడ పిలిచిండు. ఈడ పిలిచిన తర్వాత మేము నార్మల్ గా మాట్లాడుతున్నప్పుడు చూస్తే మేము చంపేసిండు అని చెప్పి చెప్తుండు. నేను ఎందుకు చెప్తా. నేను మాకేం కుల్లా ఇగో మనీ కుల్లా నేను మాకు ఏం తెలియదు. ఇగో నేను చెప్తున్నా మాకు ఇద్దరు వాళ్ళు మాకు ఫోన్ చేసి పిలిచిరు. నాకు మాట్లాడుతున్నారు. చెప్తున్నా వీడు ఏదో వీడియో చేస్తుండు. వీడు అబద్ధాలు చెప్తున్నాడు. నేను కుల్లా చెప్పమంటున్నా. నేను మంచిగా ఉండదు నేను చెప్తున్నా. అబద్ధాలు చెప్తుంటారు. ఏంది మీరేం చేస్తారు. మేము ఆయన ఫోన్ చేసి మేమెందుకు చెప్తాం సార్. అమ్మాయికి నీ ఒక్కని గురించి మా అందరిని ఇట్లా చేయడం కరెక్ట్ అందరు లైఫ్లతో ఆడుకోవాలి. చేసింది మీరు మళ్ళీ నన్ను అంటున్నారు. అరే నేను ఓవర్ అయిపోతుంది. ఏం చేసింది చూసారా కొడుతున్నారు మీరు నా ముందు. వాంతోనే చెప్పిస్తాం సార్. 10 నిమిషాలు ఆగండి వాంతో చెప్పిస్తాం. 2 మా గురించి సార్ మీరు మా గురించి తెలుసుకోండి. ఫోన్ చేసి చెప్పింది ఫోన్ చేసి అయిపోతుంది సార్. ఇంట్రాగేషన్ చేయండి. ఆయన పట్టుకోండి. ఆయన ఫోన్ పట్టుకోరి. అరే ఏం జరిగింది చెప్పురా బాబు. ఫోన్ చేసినట్టు ఫోన్ చేస్తే మేము వచ్చినాం సార్. వచ్చినాక మేము క్యాజువల్ గా మాట్లాడుతుంటే మేము ఇట్లా ఒక అమ్మాయిని చంపేసినా అని చెప్పిండు. ఎవరు చెప్పిండు. పట్టుకోండి సార్. ఫస్ట్ మీరు ఫోన్ చేసి మీకు చెప్పా 5 ఒక్కనే చంపేస్తాను అమ్మాయిని. ఏందిరా కుల్ల ఏం జరిగింది చెప్పు. నేను ఏం చేస్తున్నా అంటే అక్కడ నేను టాయిలెట్ వేసుకుని వస్తే ఈమె కోరు తెచ్చిరు. ఎవరు తెచ్చారు నాకే ఏంది
కుల్ల కుల్ల నేను నీకు మంచి చెప్తున్నా ఆమె చచ్చిపోయింది నువ్వేం చూస్తున్నావు ఇంకా నువ్వేం చంపేసి అందరు చంపేసారు ఇంకేం చూస్తున్నారు అందరు కాదండి ఇలా ఐదుగురు చంపేశారు మేము కాదు చేసిందంతా చెప్పురా అదిగో చూసారా కొడుతున్నారు నాకు 2 నిమిషాలు టైం చెప్పిస్తా నేను. అరే నువ్వు నాకెందుకు కొడుతున్నావు? పా అయిపోయింది ఇంకా పా అరే ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? పాప ఒక అమ్మాయిని చంపేసి వాళ్ళ నా మీద వస్తున్నారు కింద కూర్చో మేమేం తప్పు చేయలేదు సార్. మేమెందుకు కింద కూర్చో మాట్లాడారు అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య సరే కూర్చో ఫస్ట్ కూర్చో వాడు పట్టుకుంటే నిజాలు వస్తాయి సార్. నేను ఎక్కడ ఉంటా మీరు అడగండి ముందు వాడే మెయిన్. మీరు వాడిని వదిలేసి మాట్లాడు మీ గ్యాంగ్ మీకు తెలియదా వాడు సైకో సార్ మా గ్యాంగ్ పెట్టుకోరు మీరు ఏదో వీడియో చేస్తారు. నేనేం వీడియో చేయట్లేదు. పానమైంది వీడియోకి వస్తుంది నీకు ఇంకా అక్కడ పానమైంది అమ్మాయి మళ్ళీ మీరు ఆయనకి ఏమంటారు? నన్ను కొట్టలేదు కొట్టడం నిన్ను చంపేయాలరా నేను కొట్టుడు కాదు నువ్వు చేసిన పనులకి. కింద కూర్చోరు ఆయన పోతున్న పారిపోతు చూడు తప్పించుకొని వస్తున్నాడు. పారిపోడు అసలు వీడియో లేదా ఏం లేదా బాగా కూర్చో వీడియో ఎన్నో పెట్టినా మీరు వాడిని అడగండి సార్ నేను కూర్చుంటా. మీరు నేను ఎక్కడ ఉంటా నేను ఎక్కడ ఉంటా ఆడ కూర్చోమన్నాడు ఏంది వీడియో ఇక్కడ కూర్చుంటా ఇక్కడ కూర్చున్నా కూర్చో మీరు కూర్చో అందరు కూర్చో కూర్చో అది తప్పు చేసిన తప్పు చేయలే. నేను ఎందుకు కూర్చోవాలా? వాడు చెప్పి అందరు కలిసి ఇంట్రాక్షన్ చేసిందంతా చేసి అవుతాడేమన్నా నాకేం చెప్పరా ఏం జరిగింది రా చెప్పు. అంటే మేము యూట్యూబర్స్ సార్, యూట్యూబ్స్ లో వీడియోస్ చేస్తామంటే అవరా మీకు ఏరియాలో ఏం యూట్యూబ్ వీడియోలు రా లేదంటే వీడియోస్ చేస్తాం. అసలు ఏమైందంటే ఆయనే మా దాంట్లో చేస్తాడు. ఆయన కాల్ చేసి మనం ఎందుకు కొట్లాడుకున్నాం అసలు ఒక ఇల్లు ఎత్తిన వీడియో ఇది వచ్చి సెటిల్మెంట్ చేసుకుందాం మనం చేసుకుందాం సెటిల్మెంట్ అంటే కొట్లాడుకోకుండా నార్మల్ గా వీడియో అంటే పానం పోవాల్సిందే మాకు తెలియదు సార్. సెటిల్మెంట్ ఎట్లయితుంది సెటిల్మెంట్ నాకు ఎప్పుడా కాలు నొప్పి ఉంది. అమ్మాయిని చంపేశారు. మాకు ఏం చేస్తున్నావు రా నువ్వు? నువ్వేం చేస్తున్నావు అసలు? దోమలు కొడుతున్నాయి సార్. దోమలు కుడతా సంపేసింది నాకు ఇవన్నీ ఏం తెలియదు సార్. నా పని నా ఇల్లు అంతే చూసుకుంటా సార్. ఇవన్నీ మనకు తెలియదు. నేనే ఉల్టా పోలీస్ స్టేషన్ తీసుకొని వద్దాం అనుకున్నా. మరి ఏమని చెప్పి తీసుకొద్దాం అనుకున్నా. మాకు తెలియదు. మాకు వచ్చే వరకు చచ్చిపోయి ఉంది, పాము గడిచింది అవి ఇవి అన్నాడు. మళ్ళీ ఏమో మేము చంపేసాం అంటూ అసలు చెప్పాను అసలు నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. చెప్పు నాకేం తెలియదు. ఐదుగురు చేశారు, నేను వచ్చే చూసా అంతే. మీకు ఫోన్ చేసా. నాకు ఎంత నీకేం తెలియదు వాళ్ళ మీద ఎందుకు చెప్తున్నా? మరి వాళ్ళు చేశారు కాబట్టి చెప్తున్నా. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. ఈ సామెత తెలుసా నీకు? నిజంగా చెప్తున్నా. నేను చెప్తున్నావా వీడియో చేస్తున్నారు అంటే మీరు